రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకే ప్రధాని మోదీ విశాఖ వచ్చారని మంత్రి ఆది నారాయణ రెడ్డి అన్నారు. సిప్ నిధుల్లో భాగంగా కడప నగరానికి మంజూరైన 77 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, పార్కులు, మురుగు కాలువల నిర్మాణానికి ఆయన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్తో కలిసి భూమి పూజ చేశారు. రాష్ట్రాభివృద్ధికి జగన్ అడ్డుపడుతున్నారని సీఎం రమేష్ విమర్శించారు. ఏ విధంగా ఈ రాష్ట్రం ఇబ్బందులు పెట్టాలి, ఆర్థికంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, లేదు సంక్షేమ పథకాలు రాకూడదు అనే ఉద్దేశంతో రకరకాలుగా మాట్లాడుతున్నారు. పోయినసారి కూడా పసుపు కుంకుమ చెక్కులు ఇస్తే ఈ చెక్కులు చెల్లని చెక్కులు అని చెప్పేసి వాళ్ళ సాక్షి పేపర్లో, సాక్షి పత్రికలో వేసుకున్నారు. ముఖ్యమంత్రి గారిని నిన్న విమర్శించడానికి ఆయన మోడీ గారు అక్కడికి వచ్చినట్టే చాలా బాధాకరం. అక్కడ ఉండాలి, అభినందన కార్యక్రమం కోసం ఆయన అభినందించాలా, ఆ పార్టీలో పోయి ప్రధానమంత్రి గారు ఉండాలా. కానీ అక్కడ వదిలిపెట్టి ఈ సభలో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి వచ్చినాడు అనేటట్టుగా ఉంది. ఇప్పుడు చెప్పే కార్యక్రమాలు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా ఇన్ని కార్యక్రమాలు మోడీ గారు చేయడంలే. చివరికి వాళ్ళ గుజరాత్ లో కూడా ఇటువంటి మంచి చేసే ప్రభుత్వం రావాలని మీరు కోరుకుంటా లేదో, మీరు చప్పట్టు కొడితే కోరుకున్నట్టు, లేకుంటే కోరుకున్నట్టు.